దీపారాధనలో ఒత్తిని బట్టి ఫలితం లభిస్తుంది. శ్రీమాత్రే నమః. అందరికీ శివోహమండి. దీపారాధనకు శుద్ధమైన వత్తిని ఎంచుకోవాలి. పత్తితో చేసిన వత్తులు సర్వశ్రేష్టమైనవి. అన్ని వేళల్లోనూ పత్తి వత్తులను ఎవరైనా వెలిగించవచ్చు. తామర తూడుతో వత్తులు చేసి వెలిగిస్తే అఖండ భాగ్యం లభిస్తుంది. పితృదోషాలు తొలగిపోతాయి. అరటి వత్తులతో వెలిగిస్తే ఉత్తమ సంతతి, జిల్లేడు వత్తులతో వెలిగిస్తే అపార సంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగిపోతుంది. నూతన వస్త్రం పీలికలను కుంకుమ నీళ్లతో తడిపి ఆరబెట్టి ఆ దీపారాధన చేస్తే కుజదోషం తొలగిపోతాయి. పసుపు రంగు వస్త్రంలో ఒత్తి చేసి వెలిగిస్తే దేవీ కటాక్షం సిద్ధిస్తుంది. కుంకుమ రంగు వస్త్రంతో చేసిన వత్తితో వెలిగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎర్ర రంగు వస్త్రాన్ని గంధపు నీటితో తడిపి ఆరబెట్టి దీపారాధన చేస్తే చక్కటి సంతానం కలుగుతుంది. పన్నీరుతో తడిపిన నేతితో వత్తితో వెలిగిస్తే కీర్తివంతులు అవుతారు. తామర నారతో దీపారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. దీపారాధనలో 2 వత్తులు వాడడం అన్ని విధాలా మంచిది. ఒకటి అడ్డవత్తి, రెండవది నిలువు వత్తి. అయితే లేకపోయినా 2 నిలువు వత్తులు వెలిగించవచ్చు. 3 వత్తులు వెలిగిస్తే ఉత్తమ సంతానం కలుగుతుంది. 5 వత్తులు పంచభూతాలకు సంకేతం. 7 వత్తులు 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. 8 వత్తులతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. 9 వత్తులతో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 10 సర్వాంతర్యామికి సంకేతం. 27 నక్షత్రారాధన ఫలితాలను ఇస్తుంది. 108 వత్తులతో దీపారాధన చేయడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి. 360 ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల సంవత్సరాంతం దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.